Applications of ESR spectroscopy. దాంట్లో ఫస్ట్ వన్ methyl radical. Mostly ESR spectroscope study about the free radical intermediates. First example, methyl radical, CH3 radical. It explains based on hyperfine splitting. Hyperfine splitting process బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఫస్ట్ CH3, it has one unpaired electron. So it gives one signal in ESR spectra. ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ESR స్పెక్ట్రాలో ఫస్ట్ ఒక సిగ్నల్ వస్తుంది. వన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ హ్యాస్ టూ పాసిబుల్ స్పిన్స్. వీఆర్ వెల్ నోన్ దట్ దోస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. వన్ ఎలక్ట్రాన్కి మనకి టూ స్పిన్ స్టేట్స్ ఉంటాయండి, ఒకటి ప్లస్ ఆఫ్ మరొకటి మైనస్ ఆఫ్. దీస్ టూ స్పిన్ స్టేట్స్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ హ్యాస్ సేమ్ ఎనర్జీ in absence of external magnetic field. అంటే ఈ ఒక ఎలక్ట్రాన్కు ఉన్నటువంటి టూ ఓరియంటేషన్స్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆబ్సెంట్గా ఉండేటప్పుడు సేమ్ ఎనర్జీ ఉంటాయి. ఆ స్టేట్నే మనం డీజెనరసీ స్టేట్ అంటారు. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకపోయేటప్పుడు ఎలక్ట్రాన్ యొక్క టూ స్పిన్ స్టేట్స్ సేమ్ ఎనర్జీలో ఉంటాయి. దాన్ని డీజెనరసీ స్టేట్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ CH3లో వన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. దీనికి అడ్జసెంట్ ప్రోటాన్స్ అనేవి 3 ఉన్నాయి. అడ్జసెంట్ ప్రోటాన్స్ 3 ఉన్నాయి. ఈ అడ్జసెంట్ ప్రోటాన్స్ 3 ఉన్నాయి కదండి. ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసేటప్పుడు ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ వన్ అన్పేర్డ్ ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయండి. ప్లస్ ఆఫ్, మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ ఒక స్పిన్ స్టేట్ అనేది ఈ 3 ప్రోటాన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే ఎనదర్ స్పిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా 3 ప్రోటాన్స్తో ఇంటరాక్ట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అందుకే మనం 2Ni+1 అంటే 2. N అంటే నెంబర్ ఆఫ్ మ్యాగ్నెటికల్ యాక్టివ్ న్యూక్లియస్. ప్రోటాన్స్ 3 ఉన్నాయండి. ప్రోటాన్ యొక్క స్పిన్ 1/2 + 1 టోటల్గా 4. దట్ మీన్స్ దీని అర్థం ఏంటి అని అడిగితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈచ్ స్పిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ can couple with adjacent magnetically active nuclei in 4 different orientations. అంటే మనకున్న ఒక ఎలక్ట్రాన్ 2 స్పిన్ స్టేట్స్ ఉన్నాయని చెప్పాం, ఒకటి ప్లస్ ఆఫ్, మైనస్ ఆఫ్. ప్రతి స్పిన్ స్టేట్ కూడా ఆ అడ్జసెంట్ ప్రోటాన్స్తో 4 డిఫరెంట్ ఓరియంటేషన్స్లో కపుల్ అవ్వగలదు. అందుకే మనకి ఇలా 4 పీక్స్గా స్ప్లిట్ అవుతుంది. అందుకే మనకి ఈ వచ్చిన సిగ్నల్ అనేది ESRలో వచ్చిన సిగ్నల్ అనేది 4 పీక్స్గా ఈ గ్రాఫికల్లీ లైక్ దిస్ 1:3:3 ఇవి పీక్స్. ఇలా ఇప్పుడు రీజన్ అర్థమైందండి మీకు. ఈ ESRలో వచ్చిన 1 సిగ్నల్ అనేవి ఈ 4 పీక్స్గా ఎందుకు స్ప్లిట్ అయిందో, ఎందుకంటే ప్రతి స్పిన్ స్టేట్ కూడా దాని అడ్జసెంట్ ప్రోటాన్స్ 3తో 4 డిఫరెంట్ ఓరియంటేషన్లో కపుల్ అవుతుంది. అందుకే గ్రాఫ్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ just careful listen to me. In absence of external magnetic field, MS equals to plus or minus of డీజెనరసీ స్టేట్ అంటారు దీన్ని, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఈఎంఎఫ్.
ఈ 2 స్పిన్ స్టేట్స్ ఈ డీజనరేషన్ లాస్ అయ్యి 2 స్పిన్ స్టేట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ ms మైనస్ ఆఫ్ ms ప్లస్ ఆఫ్. ఇప్పుడు ప్రోటాన్స్ యొక్క స్పిన్ స్టేట్స్ గురించి మాట్లాడదాం. ప్రోటాన్స్, హౌ మెనీ ప్రోటాన్స్ ఆర్ దేర్? 3. ఆ 3 లైక్ దిస్ ఆర్, ఇవి 2 ఓరియంటేషన్స్. అందుకే ఈచ్ స్పిన్ ప్లస్ ఆఫ్ ఆర్ మైనస్ ఆఫ్, అందుకే ప్లస్ ఆర్ మైనస్ 3/2. లేదు 2 ప్రోటాన్స్ దిస్ ఓరియంటేషన్, 1 ప్రోటాన్ ఆర్ 2 ప్రోటాన్స్ లైక్ దిస్. అప్పుడు మనకు వచ్చే స్పిన్ స్టేట్స్ న్యూక్లియర్ యొక్క స్పిన్ స్టేట్స్ ఇవి ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఇవి న్యూక్లియర్ స్పిన్ స్టేట్స్ ఇవి. ఆల్రెడీ నేను రాసేవి ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్స్. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రోటాన్స్ అనేవి 4 ఓరియంటేషన్స్లో ఉంటాయి, 4 స్పిన్ స్టేట్స్. ఓకే, అందుకే మనం ఈ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ని ఇలా నోట్ చేస్తాం. ఎలా సార్ అంటే, ఇప్పుడు ఒక ప్రోటాన్కి ఎన్ని స్పిన్ స్టేట్స్ వచ్చాయండి? 4. సో అందుకు అగైన్ ప్లస్ 3/2 ప్లస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 3/2. ఇగోండి ఎలక్ట్రాన్ యొక్క ఈ ఒక్క స్పిన్ స్టేటు ఆ 3 ప్రోటాన్స్ యొక్క ఈ 4 స్పిన్ స్టేట్స్తో మనకి ఇలా ఇంటరాక్ట్ అవ్వగలరు. అలాగే అనదర్ స్పిన్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్ సేమ్ లైక్ దిస్, మైనస్ 3/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 plus 3/2. What are the selection rules for the transitions? Delta ms equals to plus or minus 1 and delta mi equals to 0. ms అనేది చేంజింగ్ అనేది ఎలక్ట్రానిక్ స్పిన్ స్టేట్లో చేంజింగ్ +1 అయినా అవ్వచ్చు, -1 అయినా అవ్వచ్చు. న్యూక్లియర్ స్పిన్ మాత్రం 100% 0 అవ్వాలి. అందుకే ms ఇది మైనస్ ఆఫ్, ఇది ప్లస్ ఆఫ్, డిఫరెన్స్ 1 అవుతుంది. సో అందుకే దిస్ వన్, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేషన్ ఈజ్ పాసిబుల్. అలాగే ఇప్పుడు దీనికి వచ్చేసరికి మీకు 0 అవ్వాలి, +3/2 +3/2, డిఫరెన్స్ 0 కదా. ఇగోండి ఇది ఒక ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేషన్. అలాగే +1/2 +1/2, న్యూక్లియర్ స్పిన్ చేంజింగ్ అనేది 0 అయ్యేటట్టుగా మాత్రమే అలౌడ్. -1/2 -1/2 -3/2 -3/2. okay, this is the energy level diagram of methyl radical. సో ఆల్రెడీ ఆ పీక్స్ యొక్క రేషియో మీరు ఈ గ్రాఫ్ కానీ డ్రా చేసినట్లయితే ∂A/∂H అంటారు. ∂A/∂H అంటే ద చేంజింగ్ ఇన్ ది హైపర్ఫైన్ స్ప్లిట్టింగ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H. మనకి 4 పీక్స్ వస్తాయి, ఎందుకంటే చెప్పాను కదండి 2ni+1 ప్రకారం. అందుకే దిస్ గ్రాఫ్ 1:3:3:1 1:3:3:1 ఓవర్. ఇది మెథైల్ రాడికల్ యొక్క